హాయ్ అండి. ఈరోజు ఎయిత్ క్లాస్ కంటెంట్లో భాగంగా మనం ఈరోజు మరి రెండో లెసను తెనాలి రామ్కి చతురాయి అనే లెసన్ చూద్దామా. మరి అదేంటో చూద్దాం. ఒకసారి చూడండి. తెనాలి రామ్కి చతురాయి, ఇందులో విషయ ప్రవేశ్ చూస్తే చూడండమ్మా, సమస్యకా సమాధానం నికాలన మనుష్యకా విశేష గుణ హై. సమస్యకి సమాధానం వెతకడం అనేది మానవుడికి ఉండే ఒక గొప్ప గుణం. ఇసీ పర్ ఉస్కి సఫలత నిర్భర్ కర్తీ హై. అతని తాలూకా సక్సెస్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వాడి సమస్య పరిష్కారం మీద ఆధారపడి ఉంటుంది. సాత్ ఈ సాత్ వా చతుర్ और సమజ్దార్ హోతావు. దాంతోపాటుగా వాడు తెలివైన వాడు, నేర్పరయ్యాడు అనుకోండి, వాడిని ఉత్తమ వ్యక్తియోమే గినా జాతా, వాడిని గొప్ప వ్యక్తుల కింద మనం లెక్క కడతాం. మరి అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మనం చెప్పుకుంటామంటాడు. అదేంటి అంటే తెనాలి రామ్కి చతురాయి. తెనాలి రామ్ అనేది వ్యక్తివాచక సంజ్ఞామ. కీ అనేది మనకి సంబంధకారక అవుతుంది. సంబంధకారక ఇది. చతురాయి, చతురాయిలో చతుర్ అనేది విశేషణము ప్లస్ దానికి ఆయి అనే ప్రత్యయాన్ని చేరుస్తాం. ఆయి అనే ప్రత్యయాన్ని చేరిస్తే మరి సంజ్ఞకు కానీ సర్వనామానికి కానీ లేదా విశేషణానికి కానీ ప్రత్యయం చేరిస్తే దాన్ని తద్దిత్ ప్రత్యయం అని అంటామా. దాన్ని ఏమంటామా? తద్దిత్ ప్రత్యయం. అదే క్రియకు చేర్చామనుకోండి, క్రియాపదానికి ప్రత్యయము చేర్చినట్లయితే దాన్ని కృత ప్రత్యయ అని అంటాండి. కృదంత అని అంటాం. తద్దితాంత ఔరు కృదంత అని అంటామా. ఓకేనా? ఇది విశేషణం కాబట్టి చతుర్ ప్లస్ ఆయి అనేది మనకి తద్దిత ప్రత్యయ అవుతుందమ్మా. ఓకేనా? సరే, లెసన్లోకి వెళ్ళిపోదామమ్మా. ఇకపోతే మరి ఇక్కడ చూడండి, విజయనగర రాజ్యకే రాజా శ్రీకృష్ణదేవరాయకే ఉనికి సభాకా నామ్. అతని సభ పేరేంటి అంటే మరి భువన విజయం. భువన విజయం. భువన విజయం. ఆ సభ పేరేంటమ్మా? భువన విజయం. ఇందులోని 8 మంది కవులు ఉండేవారు. ఆ 8 మందిని మనం ఏమంటా అంటే అష్టదిగ్గజ్. ఇక్కడ రాశాను చూడనమ్మా, అష్టదిగ్గజ్ అని అంటా అని. మరి అష్టదిగ్గజోమే తెనాలి రామ్ బి ఏక్ హై. అందులో 8 మంది కవుల్లో తెనాలి రాములు కూడా చాలా తెలివైన వాడు. చతురౌరు సమజ్దార్. చతురౌరు జ్ఞాని ఔరు చతుర్ వ్యక్తితే. ఇతను ఎలాంటి వాడమ్మా? మంచి జ్ఞాని, జ్ఞానవంతుడు, అలాగే చతుర్బీతే, చతుర్ తెలివైన వాడు, నేర్పరి కూడా అని అంటాడు. అయితే అష్టదిగ్గజాలు ఎవరు అని అంటే అల్లసాని పెద్దన, నంది తిమ్మన, దూర్జటి, మల్లన, రామభద్రుడు, నెక్స్ట్ సూరణ, నెక్స్ట్ తెనాలిరామ్, భట్టమూర్తి. వీళ్ళందరూ కూడా 8 మంది కవులండి. ఇందులో అడగద్దండి, అష్టదిగ్గజోమే ఏ కవి నహి హై. అష్టదిగ్గజాల్లో లేనటువంటి కవి ఎవరు అంటాడు. తిక్కనాన్ని ఇస్తాడండి. ఓకేనమ్మా? పెద్దన, తిమ్మన, నెక్స్ట్ దుర్జటి, మల్లన, రామభద్రుడు, సూరణ, తెనాలిరామ్, భట్టమూర్తి అని చెప్పంటామా. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ అయితే उनमें से तेनालीराम बहुत ज्ञानी और चतुर व्यक्ति थे. अपनी होशियारी से हर समस्या का हल निकाल लेते थे. మరి ప్రతి సమస్యని చాలా ఈజీగా పరిష్కారం చేసేవాడు. ఇస్లియే ఉన్హే ఇతన్ని ఏమంటారమ్మా? వికట కవి. వికట కవి బి కైతే హై. వికట కవి బి కైతే హై. ఈ వికట కవిని మనం ఎట్లా చదివినా అలాగే వస్తుందమ్మా. వికట కవి, వికట కవి, వికట కవి. ఓకేనమ్మా? नेक्स्ट एक दिन राजा कृष्णदेवराय ने राज्य के प्रमुख व्यक्तियों को अपने महल में भोजन के लिए बुलाया. ఒక రోజు రాజ్యంలో ఉండేటువంటి గొప్పవారిని కృష్ణదేవరాయలు ఏం చేశారంటే ప్రముఖ వ్యక్తులందరినీ కూడా భోజనంకి ఆహ్వానం పలికారు. अतिथियों को सोने के बर्तनों में भोजन परोसा गया. अतिथि అంటే जो तिथि के बिना आता है. ఎవరైతే మనకి తిథి వారము నక్షత్రము లేకుండా మనకు వస్తాడో, అనుకోకుండా వస్తాడో వాడినే అతిథి అని అంటాం. అతిథియోంకో సోనేకే బర్తనోమే అంటే బంగారపు పాత్రల్లోని భోజన్ పరోసాగయా, భోజనాన్ని వేశారండి, అంటే వడ్డించారు. సోనేకే బర్తనోంకో దేకర్ ఏక అతిథి కా మన్ లలచాయా. మరి ఆ బంగారపు గిన్నెల్ని చూడంగానే ఒక మనిషి ఒక వ్యక్తి తాలూకా మనస్సు అతిథి కా ఏక అతిథి, ఒక అతిథి తాలూకా మనసు లలచాయ, ఆశపడింది, దురాశపడ్డాడు. ఉసనే చుక్కేసే ఏక చమ్మచ్కు ఉటాకర్ అపని జేబ్ మే రఖ్ లియా. వెంటనే అతను కాముగా చుక్కేసే ఏక చమ్మచ్కో ఒక చెంచా తీసి ఉటాకర్ అపని జేబ్ మే రఖ్ దియా, దాని జేబులో వేసుకున్నాడండి. రాజా కృష్ణదేవరాయ్ తథా తెనాలి రామ్ ने अतिथि को चम्मच जेब में रखते हुए देख लिया.
అయితే ఇద్దరూ చూసేశారు, తెనాలిరాముడు చూశాడు, కృష్ణదేవరాయలు చూశారు. రాజా कृष्णदेवराय తెనాలిరామ్కో సంకేత్ కియా. వెంటనే కృష్ణదేవరాయ తెనాలిరామ్కి సంకేతం చేశారు, చూడు అతను చెంచా లో జోబులో పెట్టుకున్నాడని. తెనాలిరామ్ తురంత సమझ गए कि అతిథి కా అపమాన కియే బినా హి చమ్మచ్ నికలవానా హై. మరి ఎటువంటి అతిథిని అగౌరవపరచకుండానే, అవమానపరచకుండానే, అపమానము అంటే అవమానపరచకుండానే ఎలాగైనా బినా హి చెంచా, బినా అపమానకియే, బినా అంటే అవమానపరచకుండానే చెమ్మచ్ బయటికి నికలవానా హై, తీపించాలి అని అనుకున్నాడు, బయటికి రాబెట్టాలి అని అనుకున్నాడు. నికలనా చూడండమ్మా, నికలనా, నికలానా, నికలానా, నికలవానా, నికలవానా ఏమవుతుందమ్మా, ఇది ద్వితీయ ప్రథమ ప్రేరణార్థ క్రియ. నికలానా, నికలవానా అనేది ద్వితీయ ప్రేరణార్థ క్రియ అవుతుంది. ఇది క్రియ అమ్మ. ఓకేనమ్మా, సరే ఇక్కడ చూడండి. జబ్ జబ్ సబ్ లోగోనే భోజన్ కర్ లియా తో, అందరూ కూడా భోజనం చేసిన తర్వాత తెనాలిరామ్ అపనే స్థాన్ పర్ ఖడే హోకర్ బోలే, తెనాలిరామ్ తన స్థానంలో నిలబడి అన్నాడంట, సజ్జనోం, సత్ ప్లస్ జనోం, జన్ సజ్జన్, సజ్జనో अब आप सबके मनोरंजन, मनोरंजन संधि విడదీస్తే మనః ప్లస్ రంజన్, మనః ప్లస్ రంజన్, మనోరంజన్ అవుతుందమ్మా. కాబట్టి మనః ప్లస్ రంజన్ మనోరంజన్ అవుతుంది. కాబట్టి ఆ మనోరంజన్ के लिए मैं एक जादू का खेल दिखाऊंगा, నేను మీ అందరి ఆనందం కోసం నేను ఒక జాదూ అంటే ఒక మ్యాజిక్ షో చూపిస్తాను. देखिए मैं सोने का चम्मच अपनी जेब में रखूंगा, చూడండి ఈ చెంచాను నా జేబులో పెట్టుకుంటాను. और आप लोगों में से किसी एक आदमी की जेब से निकालूंगा, మీలోంచి ఎవరో ఒక వ్యక్తి తాలూకు జేబులోంచి నేను బయటికి తీస్తాను అని చెప్పి అన్నాడమ్మా. వెంటనే ఆ తర్వాత తెనాలిరామనే చెమ్మచ్ अपनी जेब में रख ली, వెంటనే తన జేబులో పెట్టుకున్నాడు. फिर उन्होंने आंखें बंद की और कोई मंत्र पढ़ने का बहाना बनाया, కళ్ళు మూసుకొని ఏదో అబ్రాకదబ్రా అబ్రాకదబ్రా అని ఒక మంత్రం జపించినట్టుగా అన్నాడని. थोड़ी देर बाद उन्होंने अपनी आंखें खोली, కొద్ది సమయం తర్వాత కళ్ళు తెరిచి అన్నాడంట, అబ్ చమ్మచ్ మేరీ జేబు సే కిసి ఔర్ కి జేబు మే చలా గయా, ఇప్పుడు నా జేబులో పెట్టుకున్నటువంటి చెంచా ఇంకొకరి చేతిలోకి వెళ్ళిపోయింది అని చెప్పన్నాడు. మేరే జేబు సే, మేరీ జేబు సే కిసి ఔర్ వ్యక్తికి జేబు మే చలా గయా, మేరే జేబు సే చలా గయా. సే అనేది ఏమవుతుందంటే అపాదానకారక అవుతుందమ్మా. ఓకేనమ్మా, దేఖ్తే హై కి కిస్కి జేబు మే హై, చూద్దాం ఎవరి జేబులో ఉందో. ఇతన కాకర్ తెనాలిరామ్ బారీ బారీ సే హర్ అతిథి కే పాస్ జాతే, హర్ అతిథి అవ్యయభా సమాసమా, హర్ అతిథి అనేది అవ్యయభా సమాస్, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనకి మంత్ర పడనేక బహానా కియా, మనసులో ఏదో మంత్రం చదువుతున్నట్టుగా నాటకం ఆడాడు. అంతమే వే చమ్మచ్ చుపాయే హుయే వ్యక్తికే పాస్ జాతర్ బోలే, లాస్ట్ చెంచా ఎవరైతే దాచిపెట్టాడో అతని దగ్గరికి వెళ్ళి అన్నాడు, మిత్ర మేరా జాదూ బతా రహా హై, నా నా మంత్రము చెప్తుంది ఏమని, చమ్మచ్ ఆప్కి జేబ్ మే హై, చెంచా మీ జేబులో ఉందని చెప్పబడుతుంది. కృపయా కృపయా కృప కిరప, కృపయా ఆప్ అపని జేబ్ దేఖియే, మీ కాస్త దయించి మీ జేబు చూడరా అని అన్నాడు. అతిథికే పాస్ బచానే కా కోయి ఉపాయ నాతా, మరి అతిథి దగ్గర రక్షించుకోవడానికి ఎటువంటి ఉపాయం లేదు. నా చాతే హుయేబి అంటే ఇష్టము లేకపోయినప్పటికీ కూడా అపని జేబు మే హాత్ డాలా, తన జేబులో చేయి పెట్టుకున్నాడని. ఉస్నే జేబు సే చెమ్మచ్ నికాలా ఔర్ తెనాలిరామ్ కో దే దియా, వెంటనే ఆ చెంచాను తీసి తెనాలిరామ్కి ఇచ్చాడు. సభీ अतिथियों ने तेनालीराम की जादुई चमत्कार को देखकर, అంటే తెనాలిరామ్ తాలూకా మంత్రాన్ని ఆ మ్యాజిక్ని చూసి చమత్కారాన్ని చూసి తాలియాం బజాయి, తాలియాం స్త్రీలింగమ్మ చప్పట్లు కొట్టారమ్మ. రాజా కృష్ణదేవరాయ తెనాలిరామ్కి చతురాయి సే బహుత్ ఖుష్ హుయే, అతను తాలూకు తెలివితేటలకి చాలా సంతోషించాడు. ఉన్హోనే తెనాలిరామ్కి ఖూబ్ ప్రశంసాకి, అతను తెనాలిరామ్కి ప్రశంసించాడు. ఔర్ డేర్ సారే ఇనాం బి దియే, అతనికి బహుమానం కూడా ఇచ్చాడమ్మా. ఇదమ్మా, ఈ విధంగా మనం తెనాలిరామ్కి చతురాయి అని చెప్పంటాం.
ఇక్కడ అభ్యాసనార్థి ఇచ్చాడమ్మా, అగలా పంక్తి క్యా హై అన్నాడు. ఇవన్నీ కూడా ఒకసారి చూడండి అమ్మా. అయితే ఇందులో మనకి వ్యాకరణాంశంలో భాగంగా మనకి పర్యాయ శబ్ది ఇచ్చాడు, నెక్స్ట్ అలాగే ఆపోజిట్స్ ఇచ్చాడమ్మా. తరువాత వ్యాకరణాంశంలో భాగంగా మనకి ఇక్కడ सर्वनाम परिचय చేశాడు. सर्वनाम దీన్ని మనం చెప్పుకుంటాం, సంజ్ఞా के बदले प्रयोग की जाने वाले शब्दों को सर्वनाम कहते हैं. మరి ఆ సర్వనామం అనేది మనం వ్యాకరణంలో చెప్పుకున్నామా.